ఇక ఢిల్లీ ఫలితాలు తెలంగాణ బీజేపీలో జోష్ నింపుతున్నాయి. తెలంగాణలోనూ హస్తిన రిజల్ట్స్ రిపీట్ అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. 3 ఎమ్మెల్సీ స్థానాలపై తెలంగాణ బీజేపీ కన్నేస్తుంది. ఎలాగైనా పట్టభద్రుల ఉపాధ్యాయ సీట్లను కైవసం చేసుకునేందుకు స్కెచ్ గీస్తోంది. ఇప్పటికే ముమ్మరంగా బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ హామీలపై బీజేపీ పోరుబాటు పడుతోంది. హస్తినాలో గెలుపు, తెలంగాణలో మలుపు తథ్యమంటున్నారు కాషాయ నేతలు. రానున్న రోజుల్లో దూకుడుగా వెళ్తామంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ పార్టీ శ్రేణులు, బీజేపీ రాష్ట్ర నేతలు అయితే జోష్లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీలో వచ్చిన ఫలితాలే రేపు తెలంగాణలో కూడా రాబోతున్నాయని చెప్పి ఇటు బీజేపీ నేతలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యంగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ వాళ్ళు బీజేపీ అక్కడ ప్రచారంలో కూడా ఢిల్లీలో పాల్గొనడం జరిగింది. బీజేపీ గెలుపులో కీలకంగా కూడా మారడం జరిగింది. ఇప్పటికే అక్కడ 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ కాషాయ జెండా ఢిల్లీ పీఠంపై ఎగురవేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఢిల్లీ మాదే, గల్లీ మాదే అనే స్లోగన్తో బీజేపీ నేతలు ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ పార్టీ ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఈ 3 స్థానాలను కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీయే కైవసం చేసుకుంటుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఇటీవల వచ్చినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి హర్యానా ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఢిల్లీ ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తలను, శ్రేణులను ఖచ్చితంగా ఉత్సాహపరుస్తాయి. రాబోయే రోజుల్లో ఇక అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ఇక ప్రాంతీయ పార్టీలకు కూడా కాలం చెల్లింది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన చూసాము, ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ పరిపాలన చూసాము. ఇక బీజేపీయే రాబోయే రోజుల్లో అవే ఢిల్లీ ఫలితాలే ఇక్కడ పునరావృతం అవుతాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థలు సత్తా చాటేందుకు కూడా బీజేపీ నేతలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తాజాగా 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం 2 సార్లు మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎట్లా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, రాష్ట్రంలో పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలతోటే రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు, కేంద్రం నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎక్కడా కూడా విడుదల చేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు. గత ప్రభుత్వం కూడా సర్పంచులను అప్పుల పాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాత బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా నిధులు కూడా ఇటు స్థానిక సంస్థలకు విడుదల చేయడం లేదని చెప్పి బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీలో వచ్చినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో, ఈ ఫలితాలను ఖచ్చితంగా ఇటు గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ప్రతి కార్యకర్త కూడా ముందుండి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏదైతే అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా కూడా ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి ఇంకా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి ఇటు బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అగ్రనాయకత్వం ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలోని పరిస్థితిని కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతా ఉన్నారని చెప్పి పార్టీ ఇప్పటికే ఇండికేషన్ ఇస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఏదైతే తాజాగా ఢిల్లీలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో జోష్ కనిపిస్తుందని మనం చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే వచ్చే ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో, ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటామని ఒక ధీమా అయితే బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ 0 సీట్లు వచ్చాయి ఢిల్లీలో, కాబట్టి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే 10 ఏళ్ల పరిపాలన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చూసాము. బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రజలు
ఓటు వేసే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఇటు బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ రాష్ట్ర నేతలు కావచ్చు, వాళ్ళంతా ఇదే ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రధానంగా బీసీలకు సంబంధించి అస్త్రాన్ని కూడా బీజేపీ బయటికి తీయాలని చెప్పి చూస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓబీసీల విషయంలో ముస్లిం ఓబీసీలు, అదేవిధంగా ఓబీసీలు అని చెప్పేసి ముస్లింలను బీసీల్లో కలపడాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అస్త్రాలుగా చేసుకుని రాబోయే రోజుల్లో ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు సత్తా చాటాలని బీజేపీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.